బొగ్గు గనుల కేటాయింపులపై ప్రధానమంత్రి రాజీనామా చేయాలని పార్లమెంట్ లోపల వెలుపల బీజేపీ చేస్తున్న డిమాండ్ ను కాంగ్రెస్ కోర్ కమిటీ తిరస్కరించింది. పార్లమెంటు ఉభయ సభలు వాయిదా పడిన వెంటనే కోర్ కమిటీ సమావేశమై తాజా రాజకీయ పరిణామాల గురించి చర్చించింది. సమావేశం అనంతరం ప్రధాని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్ నాథ్ కూడా బీజేపీ డిమాండ్ పై మాట్లాడుతూ గత 9 సంవత్సరాలుగా ప్రధానమంత్రి రాజీనామా చేయాలని బీజేపీ కోరుతూనే ఉందని అన్నారు. ప్రధాని రాజీనామా చేయాలని బీజేపీ కోరడానికి ఎలాంటి కారణం లేదని, దేశం ఎదుర్కొంటున్న ముఖ్య సమస్యలపై దృష్టిని మళ్లించే విధంగా బీజేపీ రాజకీయాలు చేస్తుందన్నారు. బొగ్గు గనుల కేటాయింపులో అధికార దుర్వినియోగం జరిగిందని పార్లమెంటరీ సంఘం తెలియజేసింది. బొగ్గు కేటాయింపు విధానం పారదర్శకంగా లేదని, దీనిపై విచారణ జరపాలని సంఘం స్పష్టం చేసింది. 1993 నుండి 2008 వరకు బొగ్గు గనుల కేటాయింపులు పొంది ఉత్పత్తి ప్రారంభించిన వారిని రద్దు చేయాలని సంఘం చైర్మన్ కళ్యాణ్ బెనర్జీ చెప్పారు.